హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్‌కి వచ్చేటువంటి ఉపయోగాలేంటి అనే దాని గురించి మీకు చెప్తాను. కామన్‌గా అందరికీ తెలిసిన విషయాలే. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్ వచ్చేసి బరువు మెయింటైన్ అవుతుంది. అంటే ఒబెసిటీ అవ్వకుండా ఉంటుంది. ఏమైనా రొమ్ము క్యాన్సర్స్ ఇలాంటివి రాకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా అలాగే పోత పాలనేది పిల్లలకి ఇవ్వడం చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే రొమ్ము యొక్క భాగంలో గడ్డలు కట్టడం ద్వారా వాళ్ళకు ఇన్ ఫ్యూచర్‌లో కొంతమందికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే అవేర్‌నెస్‌తో ఉండి రొమ్ములో గడ్డలేమైనా కట్టినప్పుడు వెంటనే కన్సల్టెంట్ డాక్టర్‌ను గైనకాలజిస్ట్‌ని గానీ, లేకుంటే డాక్టర్ జనరల్ ఫిజిషియన్ గానీ కలిసినప్పుడు, జనరల్ సర్జన్ గానీ కలిసినప్పుడు వాటి యొక్క డయాగ్నోసిస్ అనేది చేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్‌గా ట్రీట్మెంట్ కూడా చేసుకుంటారు. సో, దీనికంటే ముందు కూడా ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్‌కి ఎక్కువ ఉపయోగాలుంటాయి. అలాగే మనకు బేబీకి కూడా ఎక్కువ ఉపయోగాలుంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళ యొక్క వెయిటు అమాంతం పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే ముందుతో పోలిస్తే, అంటే ప్రెగ్నెంట్ అవ్వకముందు ఉన్నటువంటి వెయిట్‌తో పోలిస్తే డెలివరీ తర్వాత ఇంకొంచెం డబుల్ అయ్యేదానికి కూడా కొంతమందికి ఏంటంటే 5-6 కేజెస్, కొంతమందికి 10-12 కేజెస్ ఇలాగ ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ వెయిట్ కూడా త్వరగా తగ్గాలంటే అంత ఈజీ ఉంటుంది. ఈజీ అనేది ఉండదనమాట. దాన్ని మనం కరెక్ట్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా, మదర్ ఎవరైతే ఉన్నారో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా, ప్లస్ హెల్తీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా వెయిట్ కూడా డిక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.